ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. ఆల్రెడీ స్పీకర్ ఈరోజు ప్రత్యేకమైన స్పీకర్ మన ఆహ్వానాన్ని అందుకుని వచ్చారు, వారు ముందే ఉన్నారు. దయచేసి మిగతా వాళ్ళకందరికి కూడా దయచేసి మీరందరూ కూడా జాయిన్ కమ్మని చెప్పండి ప్రార్థన పూర్వకంగా. మరొకసారి ఈ యొక్క ఎన్జిఎం యూత్ ఫెలోషిప్ కి మీకందరికి ఆహ్వానం పలుకుతూ ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముల ప్రభువా, మహోన్నతుడా నీకు వందనాలు. మా యొక్క యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవన కాలంలో తండ్రి వారి జీవితాలను పరిశుద్ధంగాను పవిత్రంగాను, వారి యొక్క దేహాలను వారి మనసులను మనస్సాక్షిని అంతరంగములో ప్రభా శుద్ధిని కలిగి జీవించే ఆశ కోరికలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఏహలోకము లోకంతో స్నేహము నీతో వైరము కాబట్టి తండ్రి నీవే మా మంచి స్నేహితుడుగా, నీతో నా ప్రభా స్నేహం కలిగి బిడలు ప్రభా వారి యొక్క భవిష్యత్తును మరి తండ్రి గొప్పగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి వారి యొక్క జీవితంలో ప్రభా నీ మీద ఆనుకొని నిన్ను హత్తుకొని నిన్ను వెంబడించే కృప వారికి దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. అన్ని విషయంలో కృప చూపించి నడిపించండి. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. రావాల్సిన వారిని కూడా తీసుకుని రండి. ఈ రోజు కొరకు ప్రత్యేకంగా నాయన మీ సేవకులు ప్రభా సులు దేవులపల్లి గారిని బట్టి నీకు వందనాలు. తనను కూడా నీ ఆత్మచేత నింపు ప్రభా, నిలబెట్టుకో, వాడుకో. మా యవనస్తులకు ఏది అవసరమో తండ్రి మరి ఏది మాట్లాడాలనుకుంటున్నావో తన హృదయంలో పెట్టిన యొక్క ప్రతి మాట తండ్రి తన నోటి ద్వారా ప్రభా నీ స్వరము మేమందరం వినడానికి నీ కృపదాయిచ్చే అన్ని విషయంలో సహాయం చేయండి. ఎలాంటి అంతరాయము తండ్రి యొక్క కరెంట్ పవర్ ద్వారా కానీ మరి వైఫైల ద్వారా ఇంటర్నెట్ల ద్వారా మరి ఏ రకంగా నా ప్రభ ఎలాంటి అంతరాయం కలగకుండా ఆరంభం నుంచి అంతం వరకు ప్రభ కేవలం నీ నామం మహిమపరచబడ్డానికి నీ కార్యాలు ప్రభ అద్భుతంగా జరగడానికి యవన బిడ్డల యొక్క జీవితాల్లో ఒక నూతన మలుపును ప్రభ మీ కృప మాకు దయచేస్తావని సమస్త చేసిన బిడ్డలను మరి ప్రభ మరి పాటలు పాడుతున్నామని ఆరాధిస్తామని అందరినీ ప్రభ నీ హస్తగతం చేస్తూ మీరే ప్రతి ఒక్కరు తండ్రి ధైర్యంగా ప్రభ ముందుకు రావడానికి నీ సాక్ష్యాలు ఇవ్వడానికి కానీ మాట్లాడడానికి కానీ వాళ్ళ సమస్యలు వారిలో ఉంటున్న అనుమానాలన్నీ కూడా ప్రభ పంచుకోవడానికి తండ్రి వారిలో ప్రభ అట్టి నాయన ధైర్యాన్ని అట్టి సాహసాన్ని మీరు అనుగ్రహించండి. మీ కృప చూపించమని సమస్తము నీ చేతికి అప్పగించుకుంటూ మరొకసారి ఈ రోజు యొక్క దైవజనాన్ని నీ వాక్యము బోధించడానికి తనను ప్రభ మీ హస్తగతం చేస్తూ మీరే మీ చేతిలోని పనిముట్టుగా గొప్పగా వాడుకుని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Amen. We welcome you all in the name of Jesus. So, మన స్పీకర్ గారు ఆల్రెడీ మన మధ్యలో ఉన్నారు. Thank you so much for joining us, Pastor. Singing కి వెళ్ళక ముందు please switch on your cameras and పాడుతూ ఉండండి. జాయిన్ అవుతున్నాం కాబట్టి సో ప్లీజ్ పాడుతూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచుకుందాం. Over to our youth singing choir team. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. మే గాడ్ బి ప్రైజ్డ్. ఈ రోజు మనం ఈ యొక్క స్తుతి పాటతో ఈ యొక్క కూడిక ప్రారంభించుకున్నాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అనే పాట. బట్ మొత్తం పాట పాడము, 2 చరణాలు మాత్రం పాడుకొని we'll move ahead. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు
దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. లెట్స్ ఆల్ ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పాట ఇక సమయంలో నేను పాడాలనుకుంటున్నాను. అందరికి వచ్చిన పాట మీరు కూడా నాతో కలిసి పాడాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. यीशु मसीह तेरे जैसा कोई नहीं అనే పాటని ఇంకో సమయం ముందు పాడుకుందామండి. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीन. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए ज़मीन. हम गाए होसना तू राजाओं सना, तू राजाओं का है राजा, तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा, प्यारे पिता तूने हमसे कितना प्यार किया, पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए होसना राजाओं का है राजा, तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा, हम गाए होसना तू राजाओं का है राजा होए सदा. तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. हालेलुया. हालेलुया. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీదు మేలులను అందరికి వచ్చిన సాంగ్ అండి. అందరం దేవుని స్తుతించి కనపరుచుకుందాం.
యెహోవా నీ మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతురు నీదు ప్రేమను అది ఎంతో మధురం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను దేవాది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. దైవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా యేసు నాథా, నీదు రాజ్యములో నన్ను. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను ఎలా ఎంతో మధురం. గనుడా మూల్యం నీదు రుదిరం. ఓ గనుడా, సిల్వ గనుడా, అమూల్యం నీదు రుదిరం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం, నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం. సర్వోన్నతుడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను వాది పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీదయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మలో నన్ను నిలుపు. మరణాథా యేసునాథా, నీదు సాక్షితో నన్ను నిలుపు. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవము నీదయ్యా, జీవితం నీదయ్యా, నీదు నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. హల్లెలూయా, హల్లెలూయా.
ఓ తేరి స్తుతి ఆరాధన అందరికి వచ్చిన సాంగ్ అండి. అందరం సంతోషంగా ఉజ్జీవంగా దేవుని స్తుతించి గలపరుచుకుందాం. ओ तेरी स्तुति और आराधना ये प्रार्थना तुम्हें तू इस जगह को पाए, जो भी तू चाहे तू यहाँ पे कर. हालेलुया 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 हालेलुया. करुणा से नया दिन दिखाता है, ढाल बनकर मेरी तू मुझे बचाता है. जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है. हालेलुया 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 हालेलुया. सारा जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई हे प्रभु नहीं. मैं ठीक हूँ बस तेरे सामने, तू ही मेरा प्रभु तू मेरा पिता. हालेलुया 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 హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో జసన్ ఉన్నారు, మనల్ని వర్షిప్ లో లీడ్ చేస్తారు. Hallelujah. Praise the Lord. So, thank you so much. మనల్ని స్తుతిలోకి నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు ఇట్స్ ద టైమ్ ఫర్ టెస్టిమనీస్. సాక్ష్యాల కొరకు ఈ సమయం మీకు ఇవ్వబడుతుంది. సో దేవుడు చెప్తాడు, మీరు నా సాక్షులై ఉన్నారని బైబిల్లో వాక్యం, యు ఆర్ మై విట్నెసెస్. సో మీరు ఏ విధంగా దేవుడు సాక్షులుగా ఉంటున్నారు, దేవుడు మీ జీవితంలో ఏ విధమైన అద్భుత కార్యాలు చేశారో, దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడుతున్నాడు. సో ఎవరైనా ఉంటే మీ సాక్ష్యం షేర్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుడికి కృతజ్ఞత వందనాలు స్తుతులు చెల్లించాలి. మనము ఈ కరోనా ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుందంటే మన మధ్యలోనే ఎంతో మందికి వచ్చేస్తుంది, మనకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి వచ్చేస్తుంది. అయినా కానీ దేవుడు మనని ఇంతవరకు కాచి కాపాడి మనకి ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఆహారం ఇచ్చి మనని కాచి కాపాడుతున్నందుకు మనం అందరం ఒకసారి దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా. సో ఇంకా మీ పర్సనల్ లైఫ్ లో దేవుడు ఏమైనా కార్యం చేస్తే దయచేసి మీ యొక్క సాక్ష్యాన్ని అందరి ముందు దేవుని మహిమకై ఘనతకై పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇది యూత్ మీటింగ్, వీళ్ళంతా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ క్యాజువల్ గా.
ఎవరైనా ఉన్నారా? అక్క దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే మా చుట్టాలు అన్నయ్య మహేష్ అనే పేరు. అయితే ఆయన కరోనా టెస్ట్ కి వెళ్ళాడంట. వెళ్ళేసి ఇచ్చాడు, టెస్ట్ కి కావాల్సింది ఇచ్చిండు. ఇచ్చి మాకు ఫోన్ చేసి మేము కరోనా టెస్ట్ కి ఇచ్చాను, నా గురించి ప్రే చేయండి అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు మేము ఇంకా పాస్టర్ అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము, ప్రే చేయండి ఇట్లా టెస్ట్ కి ఇచ్చారని చెప్పాము. చెప్పినప్పుడు ఇంకా తర్వాత రిజల్ట్ నెగిటివ్ అని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయనకి వచ్చి వెళ్ళిపోయిందంట, అది వచ్చింది కానీ వెళ్ళిపోయిందంట. దేవునికి వందనాలు చెల్లించుకున్నా. అతని ఆరోగ్యం కోసం ప్రే చేయండి. దేవునికి వందనాలు. లంగ్స్ కొంచెం ప్రాబ్లం అయిందంట, అంతే. లంగ్స్ ఓకే ఓకే. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది గాక. వెరీ నైస్. సో కరోనా వచ్చింది కానీ ఆయన టెస్ట్ చేసుకునేసరికి అది లేదు, నెగటివ్ అని వచ్చేసింది. సో దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది అసాధ్యమైనది లేదు కదా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో సాక్ష్యం చెప్పిన బిడ్డలకి మీకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. సో ఇంకెవరు లేకపోతే సో ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాము. మన మధ్యలోనే చేస్తున్నా మన ఆరాధనలోకి నడిపిస్తారు. Praise God. Hallelujah. So thank you, Jerisha, for the time, and thank you, everyone. Thank you for nice songs, Nishant and Bitu. Praise God. So last week, before going to worship, దేవుని ఆరాధించడానికి ముందు మనం కొంచెము ఏదంటే we will మన ప్రార్థనలకు జవాబు దొరికిన దాన్ని బట్టి దేవుని ఆరాధిస్తాము. ఇంకొకటి ఏంటంటే దేవుడు చేసిన మేలను బట్టి దేవుని ఆరాధిస్తాము. ఇంకొకటి ఏంటంటే మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని ఆరాధిస్తాం. మనల్ని మనం సరి చేసుకోవడం అంటే దేవుని దగ్గర, ప్రభువా నీ బేస్ కరెక్టే నాయన, నీ మాట వినడం లేదు, లేకుంటే నేను అర్థం చేసుకోవటం లేదని మనం గ్రహించి దేవుని చెప్పినప్పుడు ఆయనకు సంతోషం కదా. వెన్ యూ గో అండ్ టెల్ యువర్ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకి అది నువ్వు కరెక్ట్ నీది తెలిసినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు, అదే నా మాట వినడానికి ఇష్టపడుతారని. ప్రేమ దేవుడు అట్లాంటి ప్రేమ మనకి చూపిస్తూ ఉంటారు. అదే లాస్ట్ వీక్ మనం ప్రేయర్ మీద ధ్యానిస్తూ ఉన్నాం. ఏదంటే ప్రేయర్ ఎంత చేయాలా, ఎట్లా చేయాలనేసి మనం అనుకున్నాం. ఎంత ప్రేయర్ సరిపోతుంది కదా. మనం చాలాసార్లు ప్రేయర్ ప్రాక్టికల్గా అయితే చూస్తే మనం ఒకవేళ రాత్రి ప్రార్థన చేసి దేవా నన్ను ఎట్లైనా ఉదయం లేపను అడిగి ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని లేపుతాడు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా మందికి అయింది కదా. అయింది ఆ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి అయింది కదా. ప్రైజ్ గాడ్. సో దేవుడు అందరికీ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఐ వాంటెడ్ టు షేర్ ఒకటి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది ప్రేయర్ పైన ఒకటి ఇస్తా నేను. ఇక్కడ ఏమని ఉందంటే రైట్, prayer is absolutely necessary. And the reason ఏంది? God has ordained the means by which his divine will is accomplished in the world. దేవుడు ప్రేయర్ ని మనకి తప్పనిసరి చేయాలని చెప్పేసి అన్నాడు. ఓకే, ఆయన డివైన్ విల్ ఇక్కడ లోకంలో జరగాలంటే ప్రేయర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. గాడ్ హెస్ కమాండెడ్ హిస్ పీపుల్ టు ప్రే. సరిగా రైటింగ్ కరెక్ట్ లేకుండొచ్చు, ఎక్స్క్యూజ్ మీ, బట్
in a qualified sense ఏంటంటే that without prayer of his people God himself can do nothing. ఏంటంటే God wants us to pray. Stated in other way, we cannot suppose that God will do for us without prayer. So what he has promised to do for us only through prayer. Simply acknowledge that God in his eternal purpose has made the prayer of his children essential to fulfill the divine will. In the same sense, God is dependent upon what his people do. So ఈ కింద కూడా అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రీజన్స్ టు ప్రే, ఎందుకు రీజన్స్ టు ప్రే అన్నది అని, ఇక్కడ కూడా దేవుడు ఎక్కడెక్కడ ప్రార్థన చేసిన అన్నది. ఇండీడ్ ఇవన్నీ కూడా యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ యూ కెన్ మెడిటేట్. ప్రేయర్ ఈజ్ అన్ ఆర్ట్, ప్రేయర్ ఈజ్ అ బిజినెస్ విత్ గాడ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ హోప్ ఐఎమ్ క్లియర్, రైట్? నేను క్లియర్గా వినబడుతుంది కదా అందరికీ? ఎస్, రైట్, థ్యాంక్ యూ. అయితే మనం ఏం చేస్తామంటే లాస్ట్ టైం చెప్పినాం కదా, 1 కిలో బియ్యం వండి ఊరందరినీ పిలిస్తే అది సరిపోతుందా వాళ్ళకి? సరిపోదు. అట్లనే మనం ఏం చేస్తామంటే ఒక్కరోజు పని చేసి నెల రోజుల జీతం అడిగినట్టు ఉంటుంది దేవుని దగ్గర పోయి. ప్రార్థన మనది ఎట్లా, హౌ ఇట్ హ్యాస్ టు బి, అది ఒక జస్టిఫికేషన్. మనము ఆ ప్రార్థనకు ఆ విషయం మీద, మనం ప్రార్థన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో stop this sharing now. So yeah, so we need to pray more. ఏంటంటే మనము మన ప్రార్థనకి మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. అయితే ఈ ప్రార్థన, ద వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ వెల్నెస్, ఎవరైతే వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ కొరకు, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటే దే మస్ట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రేయర్ అంటాడు ఇంకొక భక్తుడు. నీకు డిజైర్స్, నీ ఏమేమి ఆశలు, నీ కోరికలు ఉన్నాయి, నువ్వు మంచి స్థితిలో నువ్వు ఉండాలనుకుంటే యూ మస్ట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రేయర్. సో నువ్వు నీ ఇష్యూస్ గురించి నువ్వు ఎట్లా ప్రిపేర్డ్ ప్రేయర్ చేస్తావు. లాస్ట్ టైం ఎగ్జామ్స్ గురించి కూడా మనం చెప్పినాం. ఏది ఒక ఎగ్జామ్ రాయడానికి నువ్వు ఎంతో కష్టపడి ఒక సంవత్సరం అంతా చదివి ఆ ఎగ్జామ్ పాస్ కానికే రాస్తావు, ఒక్క రోజులో నువ్వు చేయవు. అట్లనే నువ్వు నీ డిజైర్స్ ఏమైనా వాటన్నిటిని నువ్వు పెట్టుకొని నువ్వు ప్రార్థనలో సమయం అనేది గడపాల. అంతేగాని ఒక్కరోజు ప్రార్థన చేసేసి నాకు నెల రోజుల జీతం ఇచ్చేసి, నాకు సంవత్సరం జీతం ఇచ్చే అని మనం అట్లా అడగడానికి కాదు. నీ ప్రేయర్ ఎట్లుండాలంటే ఇట్ హ్యాస్ టు కంటిన్యూస్ గా అది నడుస్తూ ఉండాలి. ప్రాక్టికల్ గా అది దేవుని మీద ఆధారపడి మనం దేవునిలో నడుస్తూ ఉండాలి. సో అన్ని సమస్యల గురించి ఆ రీతిగానే ఉన్న వాళ్ళందరి కోసం, ఓకే, దేవుడు మీ గృహంలో మీరు ఎక్కడ ఉంటే అక్కడ భక్తుల పోలికగా మనల్ని పెట్టినట్టు నువ్వే అక్కడ మన కుటుంబంలో ఒక నువ్వలాగా ఎవరి కుటుంబంలో వాళ్ళు ఆ రీతిగా దేవుని ఆరాధించడానికే, దేవుని గణపరచడానికే, వాళ్ళ కుటుంబాన్ని కూడా మరి రక్షించుకోనికే దేవుడు ప్రతి ఒక్కరు ఆ రీతిగా పెట్టింది. కాబట్టి మనం అందరము we have to be interested in prayer. సో వెళ్దాం ఆరాధనకి వెళ్ళక ముందు మనం సరి చేసుకుందాం. అనేక సార్లు మనం ఓకే త్వరగా ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళా దేవుడు సాయం చేయకపోతే దేవా నువ్వు నాకు సాయం చేయలేదు, అడిగినా కానీ నువ్వు సాయం చేయలేని దేవుని మీద మనం డిస్ప్లీజ్ అవుతాం, దేవుని మీద మనము అదవుతూ ఉంటాం. దేవుడు తప్పనిసరి మనకు సహాయం చేస్తాడు, తప్పనిసరి అయిన బ్లెస్సింగ్ అనుగ్రహిస్తాడు. లెట్స్ ఆల్ కరెక్ట్ అవర్ సెల్ఫ్. ఒకటి మనం కరెక్షన్ చేసుకొని దేవుని ఆరాధిస్తాం. ఇప్పుడు మరి జవాబు ఇచ్చినందుకు కూడా, మరి స్వస్థత అనుగ్రహించినందుకు కూడా దేవునికి వందనాలు చేయలేదు. మన జీవితాలలో కూడా అనేక సార్లు ఓకే అనేకమైన మేలు ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రతిదినం నూతనమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని కూడా
జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా కరెక్షన్ చేసుకొని దేవుణ్ణి అయ్యా ప్రార్థనలో నేను గడిపినట్లు సహాయం చేయి ప్రభువా. నేను ఆరాధించినట్లు నన్ను నడిపించు నాయన. దేవా నీకు వందనాలు, నువ్వు మంచివాడవు, నువ్వు గొప్ప దేవుడు. ప్రతిదినం నూతనమైన ప్రేమతోటి ప్రభా మమ్మల్ని దర్శిస్తున్నావు, నీకు వందనాలు. మా ప్రతి ప్రార్థనలకు నువ్వు జవాబు దయచేవాడవు, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీ బిడ్డ ఇలా ప్రార్థనను వింటున్నావు, దాన్ని తొలగించి నాయన నేను ప్రార్థించే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు. దేవా నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాట పాడుకుందాం మనం అందరం కూడా. అందరికి వచ్చిన పాట. ఐ విల్ షేర్ ఇట్ ఆన్ ద స్క్రీన్. యేసయ్యా నిన్నే ఆరాధింతును స్తుతింతును అనే పాట. యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును. మందినైపోయా నీలో మునిగితేలాగా నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. మందినైపోయా నీలో మునిగితేలాగా నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమ ఎడబాయని నీ వెన్నంటి వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. మందినైపోయా నీలో మునిగితేలాగా నా వల్ల కాదయా మందినైపోయా నీలో మునిగితేలాగా నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నింపావు నీ అగ్నితో, నింపావు
యేసయ్యా 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 నిన్ను మునిగి తేలాక నీ విడుదలని పొందా నిన్ను మునిగి తేలాక నీ జీవన్ని పొందా నిన్ను మునిగి తేలాక నీ బందీనైపోయా నిన్ను మునిగి తేలాక నీ విడుదలని పొందా నిన్ను మునిగి తేలాక నేను పొంగిపోయా నిన్ను మునిగిలాక నీ జీవముని పొందా నిన్ను మునిగి తేలాక నీ బందీనైపోయా యేసయ్యా 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 ప్రభువానికి వందనాలు నాయన. అయ్యా నీలో మునిగి ఉండుటకు సాయం చేయండి ప్రభా. అయ్యా నీలో మునిగి ప్రభా అయ్యా మేము జీవమును పొందినట్లు మేము అంతకంతకు బలపరచబడినట్లు సాయం చేయండి. మమ్మల్ని విడుదల కలగజేయండి, కాయసక చేయండి. దేవాన్ని సన్నిధిలోకి వస్తున్నాం నాయన తండ్రి. మంచి దేవుడో గొప్ప దేవుడో అయ్యా నీ పాదాలు మొక్కుచున్నాం నాయన. మా చేతులు మా హృదయాలు నీ వైపు ఎత్తుకొంచున్నాం తండ్రి. నువ్వే ప్రభుడవు నాయన, నీకంటే క్షేమమైనది మాకు ఏది లేదని ఒప్పుకొంచున్నాం దేవా. యేసయ్యానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నీ వైపు చూస్తున్నాం నాయన. మా రక్షకుడవు నువ్వు, మా కొండ, మా బలము నీవు ప్రభువా, మా కోట నీవు, మా దేవుడవు నీవు నాయన. నీకు చూడగా వారి ముఖంలో ఎన్నడూ నువ్వు లజ్జింపలేదని చెప్పినావు, సిగ్గుపడనీయలేదని చెప్పి ఉన్నావు. అయ్యా నీ వైపు చూస్తున్నాం దేవా. సహాయం దయచేయండి, కనికరించండి నాయన. అయా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు అయా దర్శించండి. వాళ్ళకున్న ప్రభా అక్కర్ల అవసరతలు మీరు ఎరిగిన దేవుడు తీర్చండి. వాళ్ళకున్న కోరికలను తీర్చండి ప్రభు. వాళ్ళకున్న నాయన డిజైర్స్ ఏమన్నా అన్ని ఎరిగిన దేవుడు ప్రభా. మీ ద్వారా మీలో నెరవేర్చబట్టకు సాయం చేయండి. వాళ్ళని బలపరచండి, లేవనెత్తండి తండ్రి. నీ బిడ్డలందరినీ ప్రభా మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి నడిపించమని నాయన ఇప్పుడు పాడిన రీతిగా అటువంటి అనుభవం మా ప్రతి ఒక్కరు హృదయాల్లో అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉండుమని జీవం కలిగిన యేసుక్రీస్తు పరిశుద్ధ నాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you so much, Jasna, for leading us into the wonderful worship. So, ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన time, so listening to the word of God. So as you all know, మన స్పీకర్ గారు స్టార్టింగ్ నుండే మన మధ్యలో జాయిన్ అయ్యాడు. So we are so blessed to have him. So his name is Sunil Devulapalli, director vision of YDC, that is Youth Development Center, Hyderabad. సో ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన మధ్యలో ఉన్న బిషప్ గారు ఇస్తారు. థ్యాంక్ యూ దేవునికి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో స్పీకర్ గారి గురించి జోరుషా కొంత ఇంట్రడక్షన్ ఇచ్చింది. సునీల్ దేవులపల్లి యాక్చువల్లీ యూత్ ఫర్ క్రైస్ట్ లో అదొక వింగ్. మరి యూత్ కి డెవలప్మెంట్ చేయడానికి అనేక రీతుల్లో మరి ఈ యొక్క సోషల్ మరి లేకపోతే వొకేషనల్ యాక్టివిటీస్ ద్వారా మరి యూత్ ఏ రకంగా ప్రభు దగ్గరికి నడిపించాలి, యవనస్తుల యొక్క మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క జీవితంలో వారికి ఉన్న టాలెంట్స్ ను ప్రభు కొరకు ఏ రకంగా చేయాలి, వాళ్ళు ఆ విషయాలు తీసుకుని ఏ రకంగా వాళ్ళు డెవలప్ కావాలి అన్న విషయాలను మరి ఆ యొక్క వింగ్ లో వైడిసి అనేది యూత్ డెవలప్మెంట్ సెంటర్ కి మరి నా సునీల్ దేవులపల్లి గారు డైరెక్టర్ గా ఉంటున్నారు.
సో ఆయన మరి అనేక మంది యవనస్తులను, స్పెషల్లీ రూరల్ అండ్ అర్బన్ అండ్ స్లమ్ యూత్ ఏ రకంగా ఉంటున్నారో అలాంటి వారి మధ్యలో గొప్ప సేవ చేయాలన్న భారం కలిగి ఉన్న వారు ఉంటున్నారు. మరి ఈ రోజు మన మధ్యలోనికి తీసుకొని రావడానికి గల కారణం మన యవనస్తులు చాలా మంది మరి వారితో కనెక్ట్ కావాలని, ఎందుకంటే కొన్ని డెవలప్మెంట్, యూత్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, మీ భవిష్యత్ కెరియర్ కానీ, దీని అన్నిటి విషయంలో చక్కటి గైడెన్స్ కానీ లేకుంటే కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. సో ఏ రకంగా ఈ ఇటీవల మన మధ్యలోనికి నేను కొన్ని ఒక 6-7 years బ్యాక్ సునీల్ను నేను ఆ యొక్క నందనవనం తీసుకెళ్లాను. వెళ్ళి అక్కడ కంప్యూటర్ సెంటర్ ఒకటి వాళ్ళ ద్వారా పార్ట్నర్షిప్ లో చేయాలన్న ఆలోచన కలిగి ఉండింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది జరగలేదు. సో ఇటీవల నేను మాట్లాడుతున్నప్పుడు తానే ఓపెన్ అయ్యాడు, అన్నా నేను ఈ రకంగా వచ్చాను, మనం వెళ్ళాము, సో దేవుని చిత్తం అయితే ఫర్దర్ గా మనము మరి పార్ట్నర్షిప్ లో మనం చేద్దాము వైడిసి అండ్ న్యూ జెరూసలేం మినిస్ట్రీ అని చెప్పినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే హీఈస్ వెరీ మచ్ కన్సర్న్ ఫర్ ది యూత్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ మన యొక్క యూత్ గురించి కూడా మరి మన యొక్క పరిచయ. ఐ నో హిమ్ మోర్ దెన్ ఐ థింక్ మోర్ దెన్ 2 decades కంటే ఎక్కువగా వి నో ఈచ్ అదర్. సో ఈ రకంగా మరి తాను కూడా గొప్ప సేవలో ఉంటున్నాడు. యవన కాలంలో దేవుని సేవకు సమర్పించుకుని వారు కూడా చేస్తుంటున్నారు. మరి వారి కొరకు, వారి కుటుంబం కొరకు, పరిచయ కొరకు కూడా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం బికాస్ ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. he will tell about his projects and also he will introduce his projects and everything. So I over to Sunil. Once again, thank you very much for accepting our invitation and being with us today, spending time with us, our youth. Anna, thank you so much. It's my privilege. It's my privilege to be with you all this evening. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ధనరాజ్ అన్న చెప్పినట్టు ఐ నో ధనరాజ్ అన్న రైట్ ఫ్రమ్ I think 2 decades. We started our acquaintance with Reverend Caleb Premanandam. Caleb అన్న ద్వారా నాకు అంటే ధనరాజ్ అన్న పరిచయం కావడము, మరి ఆ విధంగా మరి ఫెలోషిప్ కంటిన్యూ కావడము, then on and off we meet and interact. So మళ్ళొకసారి అంటే ఈ విధంగా మీ మధ్యలోకి రావడము, I think God is opening. Pandemic has become in one way a blessing to many, especially to the Christian world. We are able to see many opportunities to meet different people. మరి భౌతికంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు మరి ఈ విధంగా అంటే ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి విశ్వాసులను దేవుడు కలుపుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే చాలా సార్లు వి థింక్ అంటే whatever happens in this world, people look at it from negative way, but if we God's children, if we look at it in a positive way, and God will make wonderful things to us. నిన్న కూడా ఒక బ్రదర్ తో మాట్లాడుతా ఉన్నప్పుడు I was telling him, people who are not in God, they are frustrated about pandemic situation. కానీ ఎవరైతే దేవునిలో ఉన్నారో they are absolutely enjoying. Especially myself, I am enjoying. నేను నా జీవిత కాలంలో చాలా మటుకు అంటే మినిస్ట్రీలో బిజీగా ఉంటే మరి ఈ సమయంలో ఎక్కువగా పుస్తకాలు చదవడము, దేవునితో సమయం గడపడానికి దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ దిస్ టైమ్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్ మోర్, అండ్ దట్స్ ఫర్ దట్ ఐ థ్యాంక్ గాడ్ వెరీ మచ్. సో ఈరోజు మరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు హియర్ మై వాయిస్, రైట్? ఐఎమ్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? yes. Yes, so thank you so much. So మరి ఈ రోజు ప్రపంచం అంతటి కూడా అంటే especially young people are celebrating friendship day, right? నేను యాక్చువల్లీ అన్న నన్ను ఇన్వైట్ చేసినప్పుడు I never thought that it is going to fall on friendship day, especially in this season. I thought it may be a general youth meeting అనుకున్నాను. But when I looked at today, even the YFC organization కూడా my parent organization is organizing a concert for young people in Hyderabad. Mari ante many fellowships and they are celebrating friendship day. I don't know ante friendship day ni ante churches lo celebrate chesta untaru, but it's a totally a secular concept. To tell it's not a biblical concept, but ante danni kuda manamu ante oka advantage ga తీసుకొని ante mana yoka friends ni
నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ని అందరినీ కూడా రీచ్ కావడానికి అంటే గాడ్ ఈజ్ యూజింగ్ దట్ యాజ్ ఎ టూల్ ఫ్రెండ్షిప్ డేని. సో దాన్ని బట్టి కూడా చాలా చర్చెస్ లో సంఘాలలో ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఆ ఫ్రెండ్షిప్ డే అంటే కాన్సెప్ట్ ని షేర్ చేస్తూ అండ్ దే ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ వర్క్. దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ టు లుక్ ఎట్ ద ఎంటైర్ ఫ్రెండ్షిప్ డే, there is no meaning in at all. As you know, some of you, that friendship day started by Hallmark. అంటే ఇప్పుడు మనము ఆర్చిస్ గానీ హాల్మార్క్ గ్రీటింగ్ కార్డ్స్ మనం చూస్తాం. హాల్మార్క్ ఫౌండర్ జాయ్సీ హాల్ అని అంటే షీ ఇస్ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే బ్యాక్ ఇన్ 1920. తను అంటే బికాస్ షీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హాల్మార్క్ గ్రీటింగ్ కార్డ్స్. సో తనకు బిజినెస్ నడవాలి కాబట్టి షీ ఇంట్రడ్యూస్డ్ దిస్ కాన్సెప్ట్ సో దట్ people will share good thoughts about friendship, wishing one another. So ఆ విధంగా అంటే she started that, but over a period of time United States మళ్ళీ అయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అంటే ఈ ఐక్యరాజ్య సమితి వీరందరూ కూడా దాన్ని ఒక డేగా అంటే దే సెట్ అపార్ట్ సో దట్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అన్నట్టుగా కూడా they have set apart this. So today mostly we are going to dwell on that and also see how God looks at to each one of us as a friend and as a lover of our life, right? So kabatti ee roju konni vishayalu I just wanted to share with you. My topic for today's evening is a friend in need is a friend indeed. Of course meer ee caption chaala vinuntaru, right? A friend in need is a friend indeed, right? So అవసరంలో ఉన్నటువంటి మనకి పనికొచ్చి లేదా మన ఆపదలో ఆదుకునే వాడే నిజమైనటువంటి స్నేహితుడు, right? So that's a very famous quote in English that we keep hearing. And also my base scripture is John 15:9 to 17. యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుంచి 17 వచనాలు. So let's just keep it those verses aside. I just wanted to generally అంటే మనము అంటే సామాన్యంగా ఒకవేళ మనము ఫ్రెండ్షిప్ ని మనం ఒకవేళ దాన్ని డిఫైన్ చేస్తే into what kind of a categories we define జనరల్ గా అంటే మీ ఉద్దేశంలో అంటే let's make it as an interactive session. So you can open your mic and say if you have a thought with you. Generally అంటే మనం ఫ్రెండ్షిప్ ని how many categories that we look at, or how do you అంటే caption అంటే different friendships? Any answers? Just a friend, close friend, best friend. Oh, close friend and a best friend. Yeah, good. Any answers from your side? ఇంకా అంటే ఇంకెవరైనా చెప్పగలరా అంటే what is the definition of friendship and how many categories that we can generally put them into? I will just share a few thoughts on this. అంటే బ్రాడ్ గా అంటే ఒకవేళ సెక్యులర్ టర్మ్ లో మనం ఒకవేళ ఆలోచిస్తే there are three friendship is categorized into three aspects, three segments. ఒకటి ఫ్రెండ్షిప్ ఆఫ్ యూటిలిటీ. ఫ్రెండ్షిప్ ఆఫ్ యూటిలిటీ అని అంటే జనరల్ గా ఇప్పుడు మీరు ఒక ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్ కి అంటే మీకు కంప్యూటర్ వచ్చు రాదు, కొన్నిసార్లు ప్రింటర్ ఎట్లా సెట్ చేయాలో తెలియదు. సో కాబట్టి మీ పక్కన ఉన్న టేబుల్ ఫ్రెండ్ ని కొలీగ్ ని ఏమంటారంటే బ్రదర్ సిస్టర్ కెన్ యూ డూ దిస్ ఫర్ మీ. సో యూ బికమ్ లైక్ అ ఫ్రెండ్స్ ఇన్ ద ఆఫీస్, రైట్? సో అదే విధంగా అంటే మనము మన వర్క్ ప్లేసెస్ లో కానీ మనం ఉన్న కాలనీలో కానీ we use people for utility. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి చాలా మటుకు ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఉంటది కాబట్టి I made a friendship with a electrician. So he's a friend for utility అన్నమాట. అంటే నాకు అవసరానికి ఆయన ఫ్రెండ్. ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ యూటిలిటీ. సో మనకి మన అనుదిన జీవితంలో ఎంతో మంది అంటే ఫ్రెండ్స్ ని ఈ విధంగా మనం కలిగి ఉంటాం. We will have a friends of utility. Second is the friendship of pleasure. అంటే ఇప్పుడు మనం చాలా సార్లు అంటే ఇప్పుడు యూటిలిటీ కొరకు యూజ్ చేసేటటువంటి ఫ్రెండ్స్ ని we don't use them for pleasure.
For example, you will have a friends who can go with the gym with you. అంటే మీ కాలనీలో ఉన్నటువంటి ఫ్రెండ్ తోని మీరు కలిసి జిమ్ కి వెళ్తారు, లేకపోతే హోటల్ కూర్చొని టీ తాగుతారు, లేకపోతే యూ ఎంజాయ్, యూ గో విత్ అ ఫ్రెండ్ టు మూవీ, ఆర్ యూ గో విత్ అ ఫ్రెండ్ ఫర్ షాపింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్రెండ్స్ హూ ఆర్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ప్లెజర్, అంటే ఆ కేటగిరీలోనికి వస్తారనమాట. సో లైక్ దట్ యూ మే హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. ఫ్రెండ్షిప్ ఆఫ్ ప్లెజర్ అంటే మనము వాళ్ళని అంటే ఈ మన యొక్క కోరికల కొరకి, లేకపోతే మన ఉల్లాసం కొరకి, మన ఆహ్లాదం కొరకి మనం ఉపయోగించుకుంటా ఉంటాం అనమాట. సో మెజారిటీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ. ఈవెన్ చర్చ్ లో కూడా నేను అనుకుంటాను చాలా మట్టుకు అంటే ఆ ఫ్రెండ్స్, లేదంటే మన చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన కాలేజీలో ఫ్రెండ్స్ కానీ, మన కాలనీలో ఉండేటటువంటి ఫ్రెండ్స్ కానీ, మెనీ ఆఫ్ దెమ్ ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ, ఫ్రెండ్షిప్ ఆఫ్ ప్లెజర్. మూడవది the friendship of good, right? The first I said friendship of utility, right? For example, we had Jesse and my friendship was started with the friendship of utility, right? Jesse, if I am right, that is the friendship we started with. Nenu na daggara street youth undevaru, and he used to have a company which uses people for what is that, Jesse? What is that caption that we use? BZB facility services. We will Facility. And you Jesse used to provide people for a facility at a companies lo gaani, hospitals lo gaani, he used to use. So I had a young people and he had a need, so we both become friends, and our friendship started at the friendship of utility, right? So then it started, and then slowly I think now today it has went into a Christian friendship, right? From a utility friendship nunchi, now we turned our friendship into a friendship of Christian friendship. But otherwise the friendship of pleasure is totally different. అంటే మనము డే టు డే బేసిస్ లో వీళ్ళని కలుస్తూ ఉంటాం. I have a YFC volunteer, and a pandemic కి ముందు I used to always tell him, Mark, can you come to Sandarshini? Raj, మన ఇక్కడ రాజా డిలక్స్ దగ్గర ఒక సందర్శిని హోటల్ ఉంది. So I just call him, Mark, can you come? Let's have a cup of tea. So he used to say, Anna, okay, we'll meet. So that's how we used to meet, and then we interact with one another, and then we enjoy our company one another. And that friendship of pleasure has turned into friendship of good. Friendship of good, and in the course of time, he transformed into a supporter of the ministry. So he also developed a concern towards me and also towards my ministry. So kabatti, the third category is a friendship of good. Friendship of good, a category lo unde friends andaru kuda, they show concern for one another. They show ante love or affection for one another. When you have in a deep trouble, ledante edana ante situations lo unnappudu, these friends will come and they'll spend their time with you. Vallu vala samayanni lekapothe vala yokka resources ni మీతో స్పెండ్ చేస్తూ ఉంటారు. దే స్పెండ్ ద రిసోర్సెస్ ఆన్ యూ, అండ్ దెన్ ఆల్సో దే కౌన్సిల్ యూ అండ్ దే స్టాండ్ బై యూ. వాళ్ళు మీతో కూడా అంటే అవసరం వచ్చినప్పుడల్లా మీతో నిలబడి ఉంటారు. వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ టైమ్స్, దే స్టాండ్ విత్ యూ. సో దీస్ ఆర్ ద ఫ్రెండ్స్ హూ ఆర్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ గుడ్. సో ఈ ప్రపంచంలో మనం ఒకవేళ గమనిస్తే, ద ఎంటైర్ ఫ్రెండ్షిప్ is categorized into 3 segments: friendship of utility, friendship of pleasure, and friendship of, what is that? Friendship of good. Good. Yeah, friendship of good. So friendship of good is definitely the highest, and what I can say is the platform where the world looks at. ప్రపంచం అంతా కూడా ఈ ఫ్రెండ్షిప్ ని అంటే వాళ్ళకి అంటే వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలని అంటే హైపోథెటికలీ మాట్లాడాలి అంటే ఇన్ యుటోపియన్ అండర్స్టాండింగ్, అంటే మనం ఒక కాల్పనికమైనటువంటి ఫ్రెండ్షిప్ ని ఒకవేళ మనం అంటే అజ్యూమ్ చేస్తే, ఎవ్రీబడి డిజైర్స్ టు హ్యావ్ అ ఫ్రెండ్షిప్ ఆఫ్ గుడ్ పీపుల్, రైట్? ఎందుకంటే యూ వాంట్ టు సరౌండ్ విత్ గుడ్ పీపుల్ హూ షో కన్సర్న్ టువర్డ్స్ యూ.
who stand with you, who can help you. ఇప్పుడు స్పెషలీ అంటే పాండమిక్ సిచ్యువేషన్ లో ఐ థింక్ మోర్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యావ్ అ ఫ్రెండ్స్ ఆఫ్ దిస్ కేటగిరీ కదా, ఫ్రెండ్షిప్ ఆఫ్ గుడ్. దోస్ అంటే మనమందరం కూడా ఇటువంటి ఫ్రెండ్స్ మనతో ఉండాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే దీస్ ఆర్ ద డిఫికల్ట్ టైమ్స్. సో ఈ డిఫికల్ట్ టైమ్స్ లో వీ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ టు స్టాండ్ విత్ అస్. బట్ స్టిల్ Bible says this is not definitely the ultimate group that we need to depend on. Okavela, if you can look at with me to John 15th chapter 13th verse lo 13వ వచనంలో ఒకవేళ ఎవరన్నా చదివితే that will be nice. తెలుగులో 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టగలిగినటువంటి వానికంటే ఎక్కువైనటువంటి స్నేహితుడు ఎవడు కూడా లేడు. సో we can understand in this world there is no other friend who can die in his place and for his sake. సో ఒకవేళ మనం గమనించినట్టయితే ఈవెన్ ఇఫ్ వి లుక్ ఎట్ సమ్ పీపుల్, మెనీ పీపుల్ డై ఎమోషనలీ సమ్ టైమ్స్. ఒకవేళ మనం కొన్ని అజిటేషన్స్ కానీ లేకపోతే కొన్ని రెవల్యూషనరీ ప్రొసెషన్స్ మనం గమనిస్తే, తెలంగాణ మూవ్మెంట్ కొరకి ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక అబ్బాయి ఎమోషనల్ గా కిరోసిన్ ఆయిల్ వేసేసుకొని అంటే కాల్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ నాట్ దట్ హీ లవ్స్ తెలంగాణ మూవ్మెంట్, బట్ ఇట్ వాజ్ ఎమోషనల్ మూవ్మెంట్ ఎట్ దట్ టైం. అంటే క్రౌడ్ ఏమంటారు, క్రౌడ్ ఎంథూసియాజం or we can say crowd hysteria, or we can say in a psychological term crowd hysteria అని అంటారు. సో ఈ క్రౌడ్ హిస్టీరియాలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఎమోషనలీ దే టేక్ డెసిషన్స్ అండ్ దెన్ దే విల్ హ్యాంగ్ అండ్ డై. కొంతమంది ఫిలిం స్టార్స్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే ఎమోషనల్ గా దే విల్ హ్యాంగ్ అండ్ దెన్ దే కమిట్ సూసైడ్ అండ్ డై. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ ఇట్ ఈస్ నాట్ అ ట్రూ లవ్. బట్ బైబిల్ సేస్, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువు ఏమంటా ఉన్నాడంటే, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడి కంటే కూడా నిజమైనటువంటి స్నేహితుడు ఎవడు కూడా లేడు. సో హియర్ ద అండర్స్టాండింగ్ కమ్స్ that the ultimate love or ultimate friendship comes from Jesus. Ultimate friendship comes from Jesus. And this very much we know. మనకందరికి కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే మనమందరం కూడా చర్చెస్ ని అటెండ్ చేసే వాళ్ళము. And we regularly attend churches and we go to churches. We know all this, but many a times we don't have the deeper friendship. We don't have the deeper friendship. Why? Did you felt that? అంటే ఎప్పుడన్నా మీరు ఆ విధంగా అనుభవించారా? అంటే you never అంటే felt like you are having a deeper relationship with God. అంటే ఆ ఫ్రెండ్షిప్, ఆ డీపర్ ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా అంటే you become like a one soul, right? అందుకే దావీదు గురించి, నేతన్ గురించి మాట్లాడుతూ బైబిల్ ఏమంటుందంటే దే బికమ్ లైక్ అ వన్ సోల్, రైట్? దావీదు గురించి, నాతాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు సో బైబిల్ టాక్స్ అబౌట్ దట్ దే బికమ్ వన్ సోల్. ఎందుకంటే దే ఆర్ డీప్లీ కమిటెడ్ టు వన్ అనదర్ యాజ్ అ ఫ్రెండ్స్, రైట్? సో మనము అంటే ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా అంటే వి నో దట్ జీసస్ డైడ్ ఫర్ అస్ అండ్ జీసస్ అంటే గేవ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్, బట్ స్టిల్ మెనీ అ టైమ్స్ we don't have that deeper friendship. And also అంటే మనము ఆ ఫ్రెండ్షిప్ కి కొన్నిసార్లు అంటే లెవెల్ ఆఫ్ వాల్యూని మనం ఇవ్వలేకపోతా ఉంటాం. వాట్ ఈస్ ద రీజన్? సో టుడే ఐ వాంటెడ్ టు డిస్కస్ 2 reasons with you, రైట్? మొదటిది ఏంటంటే ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్. ఇదేంటంటే ఇఫ్ యు లుక్ ఎట్ జెనసిస్ అంటే ఒకవేళ మీరు ఆది కాండం మీరు గమనించినట్టయితే గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అంటే దేవుడు మానవుని తన స్వరూపంలో చేశాడు, రైట్? సో స్వరూపంలో చేసిన తర్వాత వెన్ హీ కెప్ట్ హిమ్ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్, మరి ఆ ఏదెను తోటలో పెట్టినప్పుడు ఆడమ్ వాజ్ ఇన్ ద ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో హీ హ్యాడ్ అ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఆయనకి ఏం చేశాడు?
ఆయనకు నాలెడ్జ్ ని కూడా ఇచ్చాడు. అంటే he has kept, అంటే gave him his knowledge, and also he gave him his, అంటే the knowledge that has come from God. అయితే if you look at I think on the third chapter, right, second chapter తర్వాత third chapter లో మనం గమనిస్తే ఏమైందంటే అక్కడ when Adam, అంటే ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటను తిరస్కరించాడో, అవధేయత చూపెట్టాడో, then what happened is God said that he has become అంటే like a one among us. అంటే అంతకు ముందేమో దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఆయనలో ఉండింది, కానీ ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఆయన అంటే అవిధేయత చూపించాడో, బట్ స్టిల్ హీ హ్యాడ్ ద నాలెడ్జ్. ఆయనకి ఇంకా కూడా ఆయనలో ఆ నాలెడ్జ్ ఉండింది, ఆ విజ్డమ్ అంటే ఆ నాలెడ్జ్ ఉండింది. కానీ ఇక్కడ ఏమైందని అంటే నౌ ద నాలెడ్జ్ హ్యాస్ బీన్ సెపరేటెడ్, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్, రైట్? సో దెర్ ఈస్ అ డిఫరెన్షియేషన్ దట్ యూ అండ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్. సో కాబట్టి మనము అంటే ద నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఏదైతే ఆదాముకు వచ్చినటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ తోని మానవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హీఈస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ టు మేక్ బెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్స్ ఇన్ ద వరల్డ్. ఈ రోజు కూడా మనము అంటే వీఆర్ ట్రైయింగ్ టు హ్యావ్ అ బెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్. అంటే మనము అంటే ఈ లోకంలో ఎంతమందిని ఫ్రెండ్స్ ని వెతుకుతా ఉన్నాం. ఎందుకనంటే ద డిప్రైవిటీ ఎందుకు వెతుకుతా ఉన్నాం అనంటే వీ హ్యాడ్ దట్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మానవునికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ కానీ, ఆ నాలెడ్జ్ అంటే దేవునితో ఐకమత్యంగా ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ఏమైందనంటే బికాస్ ఆఫ్ ద డిసొబీడియన్స్ మ్యాన్ హ్యాస్ లెఫ్ట్ విత్ ద డిప్రైవ్డ్ నాలెడ్జ్, రైట్? మ్యాన్ ఈస్ లెఫ్ట్ విత్ ద డిప్రైవ్డ్ నాలెడ్జ్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం అనంటే we consider many of the people, like నేను ఇంతకుముందు చెప్పినట్టు friendship of utility, friendship of pleasure, friendship of good. మూడు కేటగిరీస్ ని కూడా మనము చాలా సార్లు అంటే సీరియస్ గా తీసుకుంటా ఉంటాము. we heavily depend on these categories. we think that okay, నేనేమనుకుంటానంటే ఈ ఎలక్ట్రీషియన్ నన్ను ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాడు బికాస్ ఈజ్ అ ఫ్రెండ్షిప్ ఆఫ్ యూటిలిటీ. దెన్ ఇంకోటి నేనేమనుకుంటానంటే ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ప్లెజర్, బికాస్ ఐ గో విత్ హిమ్ టు హోటల్, నేను ఆయనతోని సినిమాకి వెళ్తాను, మళ్ళీ అయిన తర్వాత వీఆర్ పాల్స్ అండ్ మేము అంటే ఇన్ ఆల్ ద థింగ్స్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కాబట్టి నేనేమనుకుంటానంటే హీఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాను. దెన్ ఇంకో విషయం ఏమనుకుంటానంటే ఫ్రెండ్స్ ఆఫ్ గుడ్, అంటే ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో, అంటే హూ స్టాండ్ బై మీ, అంటే నాకు నా ఆపదల్లో కానీ నా అవసరాలలో నిలబడ్డటువంటి వారు నిజమైన స్నేహితులు అనుకుంటాను. ఆల్ దీస్ కేటగిరీస్ కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ద డిప్రైవిటీ దట్ ఐ హ్యావ్ విత్ ఇన్ మై సెల్ఫ్. అండ్ దెన్ ఐ డోంట్ గివ్ దట్ ఇంపార్టెన్స్ టు గాడ్ యాజ్ మై ఫ్రెండ్. అర్థమైందండి? ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్ యాజ్ మై ఫ్రెండ్. ఐ మోర్ డిపెండ్ ఆన్ దీస్ త్రీ కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ నా ఇంట్లో కరెంట్ పోయిందని అంటే మొదట నేను ఏం చేయాలా? ప్రభా నా ఇంట్లో కరెంట్ పోయింది, అయ్యా ఏం చేస్తావు ఇప్పుడు నా కరెంట్ ని వచ్చేటట్టు చేయి ప్రభా అని చెప్పేసి ముందు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ యువర్ ఫ్రెండ్. అంటే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ద డీపర్ ఫ్రెండ్షిప్ దెన్ వాట్ యూ విల్ డూ, యూ విల్ టెల్ యువర్ ఫ్రెండ్. సపోజ్ ఇప్పుడు అన్న ఇంతకు ముందు అంటే ప్రార్థన చేస్తామండి, అయ్యా వైఫై కానీ లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్ కానీ డిస్టెబిలైజ్డ్ కాకుండా ప్రభా సహాయం చేయి అని చెప్పేసి, బికాస్ we considered that God is our primary friend in this whole meeting. That's why we depended on him first when we started this meeting, kada? So when we give primary importance at every aspect, you give importance to God. No కూర్చున్నా లేస్తున్నా అన్ని సమయాలలో you will only think about God. You will not think about anything else. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే when we don't have that dependency on God, then what happens is for small things we will manage, for big things only we go to God. కరోనా వైరస్ వస్తేనే దేవుని దగ్గర పోతాం. చిన్న ఎలక్ట్రిసిటీ ఫ్యూజ్ పోతే అదే దేవా నేను చేసుకుంటాను, డోంట్ వరీ అబౌట్ ఇట్, రైట్? You are understanding my point? So many a times we depend only for big things on God. We think that okay, because God is
nothing to do with my life. I am the king of my life, so I will manage my things. So kabatti, and many a times we have the depravity within us. So kabatti emaitadante, we most of the time crave for the friendship in this world who come for our rescue, but nobody will come to your rescue. మనని ఆదుకునేటటువంటి వారు ఎవరు కూడా మనకు కావాల్సినటువంటి నిజమైనటువంటి స్నేహితులు ఎవరు ఉండరు. The second thing is, కానీ అయినప్పటికీ కూడా we don't come to God and many times. ఎందుకు అని అంటే దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఇనేట్ ప్రైడ్, అంటే ఇప్పుడు మనకి చాలా సార్లు మనకి స్వతహాగా జన్మతా వచ్చినటువంటి కొంచెం గర్వం అనేది ఉంటుంది మనకి. సో కాబట్టి ఏం చేస్తామనంటే వి షో దట్ ప్రైడ్. వై ఐ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్? ఐ కెన్ డిపెండ్ ఆన్ పీపుల్ హూ ఆర్ లెస్సర్, అంటే మేనేజబుల్. ఇప్పుడు కొన్నిసార్లు కూడా మనం ఫ్రెండ్స్ని ఎటువంటి వాళ్ళని ఫ్రెండ్స్ చేస్తామంటే ఎవరినైతే మనం కంట్రోల్ చేయగలమో వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. మనల్ని కంట్రోల్ చేసే వాడిని ఫ్రెండ్షిప్ చేసుకుందాం అని అంటే కొంచెం భయపడతాం మనం కదా, ఎందుకంటే వాడు మనల్ని కంట్రోల్ చేస్తాడు. కాబట్టి మనము వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొంచెం వెనక ముందు అవుతా ఉంటాం. బికాస్ దట్ ఫెలో కంట్రోల్స్ యువర్ లైఫ్ అండ్ వీ డోంట్ వాంట్ దాట్. ఎందుకంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే వీ హ్యావ్ ఏ ఇన్బార్న్ ప్రైడ్ విత్ ఇన్ అస్. మనలో ఇన్బార్న్ ప్రైడ్ అంటే ఆ గర్వం అనేది ఉంది. And also sometimes we don't depend 100% on God. We think that we are also just people అంటే నీతిమంతులం. ఎందుకంటే నేను నీతిమంతుని ఎందుకు అని అంటే నేను చర్చ్ లో యాక్టివ్ మెంబర్ని, క్వైర్ లీడర్ని, మంచి ప్రేయర్ వారియర్ని, రైట్. మళ్ళీ అయిన తర్వాత అన్ని చేస్తానండి, ఆ మిషన్ టీమ్స్ లో ముందు ఉంటాను. సో I think that I am a just person. So many a times we don't depend on God because we think this way, and we think often this way. ఎందుకంటే ఇంకోటి కూడా ఏంటంటే by birth humans acquired from Adam, అంటే ఆదాము నుంచి వేషధారణ అనేది మనకు వచ్చింది. అందుగురించి బిలీవర్స్ లో కూడా మనం చాలాసార్లు మీరు గమనించండి, బ్రదర్ ఎట్లున్నావు అని అంటే ఎంత బాధగా ఉన్నా కానీ అన్న బాగున్నాను అంటారు, అన్న బాధగా ఉన్నానా అని చెప్పేసి అను కదా. సో వీ హ్యావ్ అక్వైర్డ్ దట్ బార్న్ హిపోక్రసీ విత్ ఇన్ ఫ్రమ్ Adam in our lives. We have to accept that. So many times we have this kind of a hypocrisy within us which we inherited from Adam. So kabatti, so what happens is most of the time we think that we are the right people. Manamu ante మన లోపల అంటే we are the good people we think. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. సపోజ్ మీరు అంటే మీ కళ్ళతోని ఒకవేళ చుట్టూ ఉన్నటువంటి వాటిని మీరు చూసారనుకోండి, ఒక డే లైట్ లో, ఒక మంచి డే లైట్ లో మీరు చెట్లని, బిల్డింగ్స్ ని, లేకపోతే వెహికల్స్ మీరు చూసారనుకోండి. సో మీకేమనిపిస్తుంది? ఆహా, నా కంటి చూపు చాలా బాగుంది, సునీల్ అన్ననే అద్దాలు పెట్టుకున్నాడు, నేను అద్దాలు పెట్టుకోలేదు, నా కంటి చూపు చాలా బాగుంది, రైట్. సో మనం ఏమనుకుంటాం అంటే నేను నా కంట్లో ఏ దోషం లేదనుకుంటాం, అండ్ దెన్ ఐ కెన్ సీ థింగ్స్ వెరీ క్లియర్లీ. కానీ ద మూమెంట్ వెన్ యూ లిఫ్ట్ అప్ ఇన్ దట్ సన్ టు అంటే మీరు సూర్యుని చూసినప్పుడు ఏమైపోతుంది? యువర్ ఐస్ విల్ బికమ్ బ్లైండ్. Then you realize your eyes are no good before sun. So in the same way, చాలా సార్లు మనం ఏం చేస్తామనంటే we look at our spiritual lives, మన ఆత్మీయ జీవితాల్ని మనం ఏం చేస్తామనంటే ఈ లోక కళ్ళతో చూస్తూ ఉంటాం అన్నమాట చాలా సార్లు. అంటే we look at with our own created righteousness, అంటే మనము అంటే నిర్మించుకున్నటువంటి నీతితోని మనము చాలా సార్లు మన యొక్క ఆత్మీయ జీవితాలను చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, as I said, like if I am a good church goer, I think that I don't need Christ. I can still be a good church going member. If I am a good instrument player, a worship leader, and I am a good person, and I am a very just person, so I don't need Christ because I am already a good person.
ఎందుకంటే యాజ్ ఐ జస్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ టు యూ దాట్ వెన్ ఐ లుక్ దట్ అంటే నా కళ్ళతో నేను నా చుట్టూ ఉన్నటువంటి చూసినప్పుడు దే ఆల్ లుక్ వెరీ గుడ్ టు మీ. కానీ ఎప్పుడైతే నేను నా కళ్ళనెత్తి సూర్యుని చూస్తానో దెన్ ఐ రియలైజ్ మై ఐస్ ఆర్ నో గుడ్. సో నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని మనము యేసు ప్రభు కళ్ళతో చూడాలి. యు అండర్స్టాండింగ్ ది పాయింట్? Not looking with your own eyes. See, when you look at with your own spirituality, everything looks good. మనం ఎప్పుడైతే మన ఆత్మీయ కళ్ళతోని మనం చూస్తామో మనకంతా సరిగా కనబడుతుంది. బట్ వీ షుడ్ లుక్ ఎట్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ క్రైస్ట్. దట్స్ వెన్ ద ప్రాబ్లం లుక్స్ అట్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. అప్పుడు మనలో ఉన్న సమస్య ఏందనేది మనకు అర్థమవుతుంది. And that's where many of us don't like to come to Christ, because emaipotadante even many times we don't want to agree to that stage that I'm a person who is totally deprived. I need Christ. నేను మినిస్ట్రీలో గత 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. బట్ స్టిల్ ఈవెన్ టుడే సమ్ టైమ్స్ అంటే ఈ కోవిడ్ టైంలో నాకు అంటే దేవుడు ఇచ్చిన ఫ్రీ టైంని బట్టి నేను అంటే దేవునితో గడుపుతా ఉన్న సమయంలో దేవుడు నాకు చెప్తా ఉన్నాడు అనమాట. అంటే దాన్ని దేవుడు చూపిస్తా ఉన్నప్పుడు నాకు అర్థమైతా ఉంది ఏంటంటే హౌ ఎంప్టీ ఐ యామ్ స్టిల్, హౌ బ్యాడ్ ఐ యామ్ ఇన్ మై లైఫ్, హౌ డిప్రైవ్డ్ ఐ యామ్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్ అనేది నాకు అర్థమైతా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దెన్ ఐ కమ్ టు ద కంక్లూజన్. if you study the patriarchs అంటే ఇప్పుడు మన పితరుల యొక్క చరిత్రలు మీరు చదివినప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు ఎప్పుడెప్పుడైతే వారికి కనబడ్డాడో అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అలాస్, ఒక ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తారు. అలాస్ అంటే ఖతమైపోయింది. మనం హైదరాబాద్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఖతమైపోయింది. నేను దేవుడిని చూసినా నేను చచ్చిపోతా, దేవుని చూసినా నేను చచ్చిపోతాను అంటే they were in that holy fear about God. సో దయచేసి ఈ రోజు యవనస్తులారా మనం ఆలోచించాలి. How many of us have that holy fear within us? Like మన పితరులకు ఉన్నట్టు, పాత నిబంధన కాలంలో ఉన్నట్టు మన పితరులు ఏ విధంగా అయితే అలాస్ అంటే ప్రభువా ఖతమైపోయినా నేను దేవుని చూసినా నేను చచ్చిపోతాను. They feared at the very thought of God. They feared at the very thought of God. అందుగురించనే మరి అంటే దేవుని యొక్క మందసం విషయంలో కూడా అంటే దేవుడు ఆయన చెప్తా ఉన్నప్పుడు అంటే ఈ యొక్క అంటే మళ్ళీ యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు కెరూబులు ఆయన సన్నిధిలో ఏం చేస్తున్నాయట? 2 అంటే మొత్తం 6 వాటికి రెక్కలు ఉండేటి. 2 రెక్కలతో వారు మరి అంటే ఎగురుతా ఉండే. 2 రెక్కలతోని వారి యొక్క శరీరాన్ని వాళ్ళు కప్పుకొని ఉన్నారు. ఇంకొక 2 రెక్కలతో ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు కళ్ళను అంటే వారు వాళ్ళ కళ్ళను కప్పుకున్నారు అనమాట. అంటే దే వర్ నాట్ ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ గాడ్ యూ అండ్ ఐ సర్వ్. అండ్ దట్ గాడ్ లెఫ్ట్ ఆల్ హిస్ గ్లోరీ అండ్ దెన్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బికమ్ యువర్ ఫ్రెండ్ అండ్ మై ఫ్రెండ్. What a great privilege, my dear friends. Hallelujah. What a great privilege. ఎంతో గొప్ప అంటే అది అంటే మనకి ధన్యత. The God who lives in majesty. మన పితరులు ఎవరైతే ఏమన్నా అంటే ఖతమైపోయింది ప్రభు, అలాస్ ఐ హావ్ సీన్ గాడ్, నేను దేవుని చూసాను, నేను చనిపోతాను. And the cherubs who worship God with their closed eyes, who could not stand the glory of God. And that God left his majesty and he came into this world to die in your place and my place and to become your friend. Andugurinchane I just want you to read 15th chapter of John 9 to 17. Anyone for me? 9 to 17, 15th chapter.
యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుంచి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ అందు నా సంతోషం ఉండవలననియో మీ సంతోషం పరిపూర్ణము కావాలనియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇకను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవాలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో అంటే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. హ్యావ్ అ ఫ్రెండ్స్ ఆఫ్ యూటిలిటీ. అంటే మీ జీవితంలో ఫ్రెండ్స్ ఆఫ్ యూటిలిటీని కలిగి ఉండండి. హ్యావ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ప్లెజర్. అంటే ఫ్రెండ్స్ ఆఫ్ హ్యావ్ అ ఫ్రెండ్స్ విత్ హూమ్ యూ కెన్ స్పెండ్ యువర్ టైమ్. హ్యావ్ అ ఫ్రెండ్స్ ఆఫ్ గుడ్, బట్ అల్టిమేట్లీ హ్యావ్ అ ఫ్రెండ్ who dies for you, who died for you on the cross. He is the ultimate friend. ఎందుకనంటే ఆయన కోరుకునేది ఏంటంటే మొదటిది మీరు బాగా ఫలించాలని, మనమందరం కూడా ఫలించాలని. రైట్? He wants us to be fruitful and also he wants us to love one another. మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. మరి అయిన తర్వాత and he wants us to abide in him. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటామో అప్పుడే మనము ఫలించగలము, మనం ఒకరినొకరిని కూడా ప్రేమించుకోగలము. సో కాబట్టి డ్యూరింగ్ దిస్ అంటే సీజన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ యూ అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు వార్న్ యూ. ఏందనంటే మొదటిది ద డిప్రైవిటీ విల్ నెవర్ అలవ్ us. అంటే మనలో ఉన్నటువంటి ఆ డిప్రైవిటీ అంటే ఆ యొక్క శూన్యంగా ఉండేటటువంటి జీవితము మనల్ని ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రానియకుండా మనల్ని దూరంగా నెట్టుతా ఉంటారు. అండ్ ఆల్సో అవర్ ఇన్నర్ ప్రైడ్, మనలో ఉన్నటువంటి ఆ యొక్క మన అంతరంగంలో ఉన్నటువంటి గర్వం కానీ, అంతరంగంలో ఉన్నటువంటి నేను మంచోని, నేను ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ అండ్ ఐఎమ్ ద రైచియస్ పర్సన్ అనేటటువంటి ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ అయిన తర్వాత ద హిపోక్రసీ అంటే ఆ వేషధారణ ఉందో, దట్ విల్ నాట్ అలవ్ us టు కమ్ టు గాడ్. కానీ నేను చెప్పినట్టు if you look at with your own eyes, surroundings, everything looks good and you think that your eyes are good. Honey, when you look at sun, your eyes become blind. So we have to look at with the eyes of God. మన జీవితాల్ని, మన లోకాన్ని, మన సమస్తాన్ని కూడా, మన హృదయాన్ని దేవుని యొక్క కళ్ళతో మనం చూడాలి. మన కళ్ళతో కాదు చూడాల్సింది. You have to look at from the eyes of Christ into your own life. సో అప్పుడు మనకు అర్థమవుతుంది అంటే do I have Christ in my life or not? క్రీస్తు నా జీవితంలో ఉన్నాడా లేదా? am I just living a created righteous life? అంటే చాలా మటుకు మనము అంటే సంఘాలతోని మనం కలిసి అంటే అనుబంధం కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము అంటే ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క నీతి అంటే రైచియస్నెస్ లో మనం జీవిస్తా ఉంటాం వితౌట్ హ్యావింగ్ దట్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అంటే నూతన జన్మ అనుభవం. I was 27 years, let me tell you, 28 years నేను యేసు ప్రభువుని తెలుసుకోకుండా ఒక నామమాత్ర క్రైస్తవ జీవితం జీవించాను. I never thought that I am deprived. లేదంటే నాలో వేషధారణ ఉందని, లేకపోతే నాలో అంటే ఈ శూన్యం ఉందని నేను ఎప్పుడు గ్రహించలేదు. బట్ 28 years time లో 28th year లో I met with an accident. ఒక యాక్సిడెంట్ జరిగింది, చనిపోతూ బతికాను. I became a psychiatric case. Doctors put me under shock treatment. సో అప్పుడు దేవుడు మరి దేవునితో ఎన్కౌంటర్
personal encounter with God has happened. So that was the day I said, Lord, I surrender my life to you. నేను ఆ దినాన నా జీవితాన్ని యేసు ప్రభుకి సరెండర్ చేసి, అంతకు ముందు కూడా నా లైఫ్ ని నేను ఎప్పుడు కూడా నా కళ్ళతో చూస్తా ఉన్నాను. ఐ వాస్ లుకింగ్ ఎట్ మై లైఫ్, ఐ వాస్ స్టిల్ రైచియస్, ఐ వాస్ గుడ్. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ నేను గమనించినప్పుడు వాళ్ళందరూ నాకంటే కూడా ఇంకా భయంకరంగా ఉన్నారు, వాళ్ళకంటే కొంచెం నేను మంచిగా ఉన్నాను. కాబట్టి ఐ వాస్ ఆల్వేస్ అండర్ దట్ ఇంప్రెషన్ దట్ ఐఎమ్ స్టిల్ గుడ్. But when I looked at with the eyes of Christ into my own life, then I realized that there is total emptiness within me. I'm totally deprived. That was the day when I committed my life to Christ. So kabatti ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు క్రీస్తు యేసు ప్రభు నీ నా స్నేహితుడుగా, మరి as a friend who has come for you, and he wants us to be a permanent friend, a friend who can die for you and who can stand with you at any extent. No matter how many pandemics may come, God will see you through. దేవుడు నిన్ను నన్ను ఈ పరిస్థితిలో నుండి తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఈరోజు we'll make a decision that, Lord, I want to have you as my friend. I want to have you as my friend, personal friend. I will give my life to you. Shall we pray? Right? I would like to ask Dhanraj Anna to pray, and I commit this meeting. Thank you, Anna. Daddy, unmute. ఈరోజు మనము నిజ స్నేహితునిలో 3 రకాల స్నేహము గురించి మనం చూసాం. ఫ్రెండ్షిప్, యూటిలిటీ అండ్ ప్లెజర్ అండ్ గుడ్ ఫ్రెండ్స్. సో మనం దాంట్లో చాలా విషయాలను తెలుసుకున్నాం. యవనస్తులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్షిప్కి ఏజ్ ఉండదు. దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుని యొక్క ఏజ్ని మనము వి కెనాట్ అంటే కౌంట్ హిజ్ ఏజ్. స్టిల్ జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్. జీసస్ నీ ఫ్రెండ్గా ఉంటున్నాడు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఉన్నారు అంటే మీరు థింక్ చేయొచ్చు, అయ్యో వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళ ముందు ఎట్లా ఓపెన్ అప్ కావాలి, లేకపోతే ఏ రకంగాని. బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్పారు కదా, స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాడు అని. ఎంత గొప్ప మాట మనం విన్నాం. సో చక్కటి మరి ఈ రకంగా ఎవ్రీ వీక్ సాటర్డే మరి డిఫరెంట్ యొక్క వ్యూస్లో మరి యూత్కి మరి దేవుడు ఇస్తున్న యొక్క గొప్ప ఆలోచనలు వాటిని బట్టి మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు నిజం, వెరీ ట్రూ దట్ ఏంటంటే చాలాసార్లు మనలో ఉంటున్న అంతరంగంలో ఉన్న గర్వము, లేకుంటే అంతరంగంలో ఉన్న ఎంప్టీనెస్, లేకుంటే అంతరంగంలో ఉన్న యొక్క వేషధారణ, ఇవేం చేస్తాయంటే నేను నీతిమంతురాలని అని మనం అనుకుని దేవునితో కలిగి ఉండవలసిన ఆ రియల్ రిలేషన్షిప్ అనేది మనం మిస్ అవుతున్నాం. ఈరోజు దాన్ని గ్రహించండి. నీవు నిజంగా దేవునితో ఎన్కౌంటర్ అయ్యావా? దేవునితో వ్యక్తిగతంగా నీవు స్నేహం కలిగి ఉన్నావా? నీవు దేవునితో వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని కలిగి జీవిస్తున్నావా? లేకపోతే నేను మంచులే, ఇప్పుడు అన్న చెప్పినట్టు నేను 27-20 years వరకు ఫ్రెండ్స్ చూసుకుని నేను నీతిమంతుణ్ణి, నేను మంచోణ్ణి అనుకున్నట్టు మరి చాలాసార్లు మనం కూడా ఆ రకంగా అనుకుంటుంటాం. మనం వేరే వాళ్ళను, మనల్ని మనమే, ఎవరు కూడా అయ్యో నేను తప్పు చేస్తున్నాను, అసలు నేను చెడ్డోన్నే, లేకపోతే నేను మంచోణ్ణి కానే అని ఎవరు అనుకోరు. ఎంత చెడ్డోడైనా వాడు నేను మంచోణ్ణి అనుకుంటాడు. అక్కడనే మనం మోసపోతున్నామని. ఈరోజు యవన బిడ్డలారా, మీ జీవితంలో మీరే అనుకుంటుండొచ్చు, నేను మంచి వ్యక్తిని, మంచిదాన్ని, మంచివాడునని. కానీ దేవుని దృష్టిలో మీరొక్కసారి ఆ వెలుగులో, వాక్యపు వెలుగులోనికి వచ్చి వాక్యపు వెలుగులో మీరు పరీక్షించుకోండి. మనం పరీక్షించుకుందాం. అప్పుడు మరి వాక్యపు యొక్క కన్నులు, దేవుని యొక్క కన్నులు, వాక్యపు యొక్క కన్నుల్లో మన బలహీనత ఏందో తెలుస్తుంది. దేవుని వాక్యంలో మనం చూపాం. మరి నీ దేవుని యొక్క వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా యవనస్తులు నడత లేకుంటే ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుందని. సో దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి వస్తాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డేగా, ఫ్రెండ్షిప్ వీక్ గా ఉంటుంది. రేపు సండే ఫ్రెండ్షిప్ డే, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే ఉంటుంది. కాబట్టి మీరందరూ నిజంగా జీసస్ మీకు ఒక ఫ్రెండ్ గా మీరు తీసుకున్నారా? ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. హీ గేవ్ హిజ్ లైఫ్ టు యూ.
ఆయన కలువరి శిలువలో మీ కొరకు తన ప్రాణం ఇచ్చిన గొప్ప స్నేహితుడు, మంచి స్నేహితుడు. ఆయన లాంటి గొప్ప స్నేహితుడి లోకంలో మనకి ఎవరు దొరకరు. మరి ప్లెజర్స్ కొరకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకుంటే యూటిలిటీ కొరకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, బట్ యువర్ గుడ్ ఫ్రెండ్ ఈజ్ జీసస్. డోంట్ మిస్ యువర్ గుడ్ ఫ్రెండ్. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ for bringing us such a wonderful like a friendship day message. On behalf of this youth fellowship, I thank you very much once again, and I hope ప్రతి ఒక్కరు కూడా నిజంగా మెసేజ్ ద్వారా మీకు మీరు రియలైజ్ అంటే మీకు మీరు అంటే ఎగ్జామిన్ చేసుకున్నారని, మిమ్మల్ని మీరు దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నారని, సరి చేసుకున్నారని కూడా నేను నమ్ముతూ ఉంటున్నాను. సో యాజ్ హీ సెడ్, ప్రార్థించమన్నాడు, మరి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఒక్కసారి 1 నిమిషము మౌనం ఉందాం. దయచేసి మరి ఇంకా శూన్యంలో ఉంటున్నావేమో, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నావేమో, లేకపోతే నీవు నీ అంతరంగంలో ఒక రకమైన అహము గర్వము ఉంటుందేమో, లేకపోతే నీవు వేషధారణగా, మరి దేవుని వాక్యం చెప్తుంది వేషధారుల కంటే ముందు వ్యభిచారులే పరలోక రాజ్యం చేరతారని. వేషధారులకు మారు మనసు పొందుట చాలా కష్టము, అసాధ్యం కూడా అవుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే రక్షించబడిన వారి వల్లే రక్షించబడిన వారి మధ్యలో నటిస్తారు, రక్షణ లేని వారి మధ్యలో రక్షణ లేని వారి వల్లే నటిస్తుంటారు. ఆ నటన అనేది దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. వేషధారణ భయంకరమైనది. కాబట్టి ఎవరి మధ్యలో వారిలాగా నటిస్తే నీ జీవితము మోసపోతుందని ఆ వేషధారణ ఒకవేళ ఉంటే దాన్ని ఈరోజు తొలగించుకోవాలి. నీతిమంతుల మధ్యలో నీతిమంతుడు కనబడాలని చూడకు. నీవేమై ఉన్నావో అదే నువ్వు చూడు, నీలో నువ్వు చూసుకో, పరీక్ష చేసుకో, ప్రభుకు సమర్పించుకో. నీ మంచి స్నేహితుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడైన యేసు క్రీస్తు ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడు ఉన్నాడు. ఆయన నీకు స్నేహితుడు. నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వాక్యం అనే వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. వాక్యాన్ని చదువు, ప్రార్థించు, దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ప్రభు చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఆదాము హవ్వల్లో చూడండి, దైవిక జ్ఞానము, మానవనిక జ్ఞానము, మరి అది మనం ఏ రకంగా మనం జస్టిఫై చేసుకుంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నుండి దూరం అయిపోయినట్టు కూడా మరి జ్ఞానం కలిగి జీవించినట్టు, మరి మరి మంచి చెడుల తెలివి, మరి జ్ఞానం వీరికి కలిగింది అని చెప్పి దేవుడు చెప్పినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పడిపోయిన స్థితిలో కూడా మరి ఇంకా నీ జీవితాన్ని లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ప్రార్థించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభా, నీ వందనాలు. నా ప్రభా, నీవు మంచి స్నేహితుడుగా మా కొరకు ప్రాణం ఇచ్చి, మా కొరకు ప్రాణం పెట్టి, మా ప్రాణాన్ని ప్రభా తిరిగి నాయన జీవింపచేసిన దేవా, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ సేవకుని ప్రభా మరి సునీల్ దేవులపల్లిని నిలబెట్టుకుని నువ్వు వాడుకున్నావు చక్కగా ప్రభా. మరి తండ్రి, ఈ యొక్క మరి ఆ పరిస్థితికి అనుకూలంగా, మరి ఈ యొక్క స్థితిలో అనుకూలంగా యవన బిడ్డలకు ఏ రకమైన వర్తమానం కావాలో నీకు బాగా తెలుసు. నిదాసుని ఆ రకంగా మీరు సిద్ధపరిచి తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు. పలికించిన ప్రతి మాటలో సత్యము, దేవుని యొక్క మాట మరి ప్రభా అది బలమైనదిగా మరి ప్రతి ఒక్కరి జీవితంలో కార్యములు చేసేది ఉండడానికి నీ కృప దయచేయండి. ఏదో ప్రభా నిన్ను నాయన మా అవసరతల కొరకు, మా అక్కర్ల కొరకు వాడుకునే స్నేహితుడుగా కాదు ప్రభా, మా కష్టాల్లో ప్రభా వాడుకుని వదిలిపెట్టడానికి కాదు నాయన, లేకపోతే నాయన మా ప్లెజర్స్ కొరకు మాకు అది కావాలి, మాకు ఇది కావాలని నీ దగ్గరికి వచ్చే స్నేహితుల వల్లే కాకుండా ప్రభా నిజంగా నిన్ను ప్రేమించి నీ కొరకు మా జీవితాలను సమర్పించుకుని నీతో కలిసి ఉండే స్నేహము. కష్టాల్లో బాధల్లో మంచి స్నేహితుడు కలిసి ఉంటాడు, విడిచిపెట్టకుండా ఉంటాడు. అవును ప్రభా, సోదరుల కంటే కూడా స్నేహితుడు గొప్పవాడని, సహోదరుని కంటే స్నేహితుడు గొప్పవాడని నీవు తెలియచేసావు. ఆపత్కాలంలో అలాంటి స్నేహితుడు సోదరుని వల్లే నిలబడతాడని చెప్పావు. కాబట్టి నీకు వందనాలు. అట్టి కృప మీరు అనుగ్రహించి మీ కృప చేత నింపండి, సహాయం చేయండి, కనికరించండి, కటాక్షించండి తండ్రి. మరొకసారి ప్రభా, బిడ్డలు ఎవరైతే తీర్మానం చేసుకున్న బిడ్డల్లో మరి తండ్రి ఏ రకమైంది ఇంకా అలాంటి ఎంటీనెస్ ఉందేమో, లేకపోతే గర్వం ఉందేమో, లేకపోతే వేషధారణ ఉందేమో, ఒకసారి బిడ్డలు వాటి నుండి బయటికి రావడానికి వారి కన్నులు తెరవండి ప్రభా.
మీ కనులతో వారి జీవితాలను ఒక్కసారి చూసుకునే కృప దయచేయమని వీళ్ళందరినీ దీవించండి. వాక్యం తీసుకొచ్చిన దాసుని, తన కుటుంబాన్ని, తన సేవ పరిచయాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, పరస్పరంగా ఈ రకంగా ఒకరికొకరు ప్రార్థించుకుని కృప కూడా దయచేసి నీవే మహిమ పొందమని మరొకసారి ప్రభా మమ్మల్ని అందరినీ యవన బిడ్డలు నీ చేతికి అప్పగిస్తూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Anna. Thank you so much for having me once again, and thanks for the invitation, Anna. Thank you so much. You are And, most welcome. God bless you all. Yeah. Thank you. Think of our youth. Yes, Anna. Yes, Anna. Definitely. Jesse is connected, and Sampath also is connected with me. So we will definitely. I will keep talking to them, and also I will be in touch with you, Anna. As I said. Okay. We will see how best we can work together and for the glory of God. Thank you very much. Thank you once again. Bye. Thank you. Over to Jerusha. ఓకే, ఎంతమందికి ఈ రోజు వాక్యం ఆశీర్వాదకరంగా ఉందండి? మీ చేతులు చూపిస్తారా? We all are blessed, right? So అందరూ అన్మ్యూట్ చేసుకొని I want to ask you all one question. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ యువర్ మైక్స్. ఓకే, సో ఈరోజు మన పాస్టర్ గారు మనతో మాట్లాడారు కదా. సో వాట్ 3 kinds of friendships, 3 different types of friendships ఎవరు చెప్తారు? ఎంత వాక్యం విన్నారో చూద్దాం మనం. ఫ్రెండ్షిప్ ఆఫ్ యూటిలిటీ, ఫ్రెండ్షిప్ ఆఫ్ ప్లెజర్, ఫ్రెండ్షిప్ ఆఫ్ గుడ్. వెరీ గుడ్, దట్స్ సో నైస్. సో అందరు విన్నారా? సో ఇంకొకటి, ఫస్ట్ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడారంటే, ఫస్ట్ గాడ్ షుడ్ బి అవర్ ఫస్ట్ ఫ్రెండ్. ఓకే, ఎవరు మన ఫస్ట్ ఫ్రెండ్ ఉండాలి? గాడ్. సో అన్న చెప్పినట్టు చిన్న చిన్న వాటికి ఆ టైంలో వి డోంట్ డిపెండ్ ఆన్ గాడ్. సో వి షుడ్ 100% డిపెండ్ ఆన్ గాడ్. అంటే కరెక్టే, కరెంట్ పోయినప్పుడు ఎప్పుడన్నా అనుకుంటామా దేవా కరెంట్ ఎందుకు పోయింది రాని అని? వీ డోంట్ థింక్, రైట్? సో వీ విల్ సర్చ్ ఫర్ అ క్యాండిల్ ఆర్ సంథింగ్. ఇమీడియట్ ఏదైతే మనం చేసుకోగలుగుతామో వీ ఓన్లీ థింక్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఆ టైంలో కూడా వీ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్ 100%. సో నెక్స్ట్ యూ షుడ్ లుక్ అట్ యువర్ లైఫ్, నీ లైఫ్ ని, ఇంకా నీ స్పిరిచువల్ లైఫ్ ని త్రూ గాడ్స్ ఐస్ కదా. సో మీరు అనుకుంటుండొచ్చు దేవుడు ఐస్ మనం ఎట్లా తెలుస్తుంది? సో ఎట్లా? బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో బైబిల్ చదవడం త్రూ మనము ఆ దేవుడు కళ్ళ నుండి ఎలా చూడగలుగుతామో మనము తెలుసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో నేనైతే రియల్ గా బ్లెస్ అయ్యాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ బ్లెస్డ్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, చాలా మంది జాయిన్ అవుతున్నారు, వెరీ నైస్. కానీ లేట్ జాయిన్ అవుతున్నారు. ఎందుకు ప్లీజ్ మీ రీజన్స్ చెప్పగలుగుతారా? లేట్ జాయిన్ కావడానికి కారణాలు? ఎక్కడికైనా ట్రావెల్ చేసి వస్తున్నారా, లేకపోతే just 1.5 hours every week, once in a week, right? So 5 minutes next week nundi I want all of you 5 minutes 5 to 5 ki join avvali. I waiting room lo wait cheyali. Okay, manamu meeru manshulni please cheyadaniki raavadu youth meeting. Okay, you should come to please God. Okay, so we have really learned a good message today. So please ముందే రెడీ అయిపోండి. 3 o'clock రెడీ అయిపోయింది, 4 o'clock రెడీ అయిపోయింది. కానీ 5 minutes ముందే మీటింగ్ జాయిన్ అయిపోవాలి. లింక్స్ లేట్ వస్తున్నాయా మీకు? లింక్స్ లేట్ రావడం ఏమన్నా ప్రాబ్లమా? లింక్స్ అయితే పంపించేస్తున్నాం కదా 1 day ముందు, లేకపోతే అలా వచ్చేస్తున్నాయి లింక్స్. సో జాయిన్ అవ్వడానికి లేట్ చేయకండి ప్లీజ్. ఇంకా కొంతమంది వర్క్ ప్లేస్ నుండి జాయిన్ అవుతున్నారు, వెరీ నైస్. సో వాళ్ళకి కొంచెం ఎక్సెప్షన్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు వర్క్ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్స్క్యూజెస్ ఇవ్వద్దు ప్లీజ్. అండ్ మేము గ్రూప్ లో ఫీడ్బ్యాక్ గురించి అడిగినాం. సో కొంతమంది రెస్పాండ్ అయ్యారు, ఎస్ వీఆర్ బ్లెస్డ్ అని. మిగతా వాళ్ళకి అది బ్లెస్సింగ్ గా ఉందా లేదా చెప్పట్లేదు. మీ మౌనం నేను ఏ విధంగా తీసుకోవాలి ఒకసారి నాకు చెప్తారా? ఆ మౌనం ఎందుకు పాటిస్తున్నారో కూడా చెప్పండి, రీజన్. కొంతమంది నాకు రెస్పాండ్ అయ్యారు, వెరీ నైస్, వీఆర్ హ్యాపీ. కానీ రెస్పాండ్ అవ్వని వాళ్ళ గురించి మాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు అంటే వీళ్ళకి ఎస్ ఆ నో అని నేను ఏం చెప్పలేదు. ఒకవేళ కెమెరా ఆన్ చేయకపోయినా పర్లేదు, రెస్పాండ్ చేయమని చెప్పండి.
కొంచెం గ్రూప్ లో ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ టు ఎవ్రీ వీక్ ఇంకెంత బెటర్ గా చేయగలుగుతాము, ఇంకా మిమ్మల్ని మీకు కన్వీనియంట్ గా ఎలా చేయగలుగుతామని మేము ట్రై చేస్తున్నాము. ఇంకా దానికంటే మించింది మేము ఏం చేయట్లేదు. సో ప్లీజ్ మీరు రెస్పాండ్ అవుతే మాకు అర్థం అవుతుంది, ఓకే ఇది బాగుంది, లేకపోతే ఇంకా ఇట్లా చేంజెస్ చేయొచ్చు, లేకపోతే టైమింగ్ ఇట్లా కరెక్ట్ ఉందా, లేకపోతే వేరే డే చేంజ్ చేయాలా. సో దీని గురించి మేము ట్రై చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ మోర్ కన్వీనియంట్. ఓకే, సో ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. అండ్ ఇంకేమన్నా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతే మాతో షేర్ చేసుకోండి. వీఆర్ హియర్ టు లిసన్. ఓకే, సో దాట్స్ ఇట్. అండ్ ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీరు షేర్ చేయొచ్చు. ఇప్పుడు నా థాట్స్ నేను వాక్యం ద్వారా ఏదైతే దేవుడు నాతో మాట్లాడాడో అది మీతో షేర్ చేశాను. సో మీరు కూడా అలాంటిది ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఓకే, సో వి ఆల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్, యూ టు ప్రే ఫర్ us. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి పంపించండి. ఇంకెవరైనా మాట్లాడగలిగితే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టాక్, జస్ట్ అన్న, బిట్టు, నిశాంత్, సంపతన. Yarusha, Yes, Anna. hi. Yeah, we have a prayer team, right? Can you introduce the prayer team so that people can send this? Sorry, Anna? Other prayer team ఉంది కదా, we have a prayer team, right? Prayer team. Okay. యూత్ ప్రాబ్లమ్స్ గురించి ప్రేయర్ చేయడానికి మన యూత్ లో ఒక గ్రూప్ ఉంది కదా. అవునన్నా, అవును, ప్రేయర్ టీమ్ ఉంది. అవును, you can introduce. ఓకే, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయమంటారా? Yeah, so that you receive the prayer things and they will be. ఓకే అన్న, అది అన్న ఇంకా కొంతమంది ఉన్నారు అన్న పెండింగ్ లిస్ట్, వాళ్ళని కూడా యాడ్ చేసి విల్ టెల్ అన్న. హలో, ప్రేయర్ టీమ్ కి ఎవరెవరు పేర్లు ఇచ్చారమ్మా మీకు తెలుసు కదా? ఇంకెవరైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? వాణి, రేష్మ ప్రేయర్ టీమ్ లో ఉన్నారు కదా మీరు. బాయ్స్ కూడా సత్య ఉన్నాడు. సో ఇంకెవరైనా బాయ్స్ కూడా ఎవరైనా జాయిన్ అవుతే ప్లీజ్ ప్రేయర్ టీమ్ లో జాయిన్ కావచ్చు, మీరు వేరే వాళ్ళ గురించి ప్రేయర్ చేయడానికి. ఇంకెవరైనా జాయిన్ అవుతే కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఆ గ్రూప్ లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తే వీళ్ళు మీకోసం ప్రార్థిస్తారు, వీళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము ప్రార్థించడానికి. సో ప్లీజ్ మీ ప్రేయర్ రిక్వెస్ట్ గ్రూప్ లో పంపించండి. ఇంకెవరైనా బాయ్స్ ఇంకా గర్ల్స్ ఎవరైనా నో ప్రాబ్లం, ఎనీబడి కెన్ జాయిన్. ఓకే, సో నెక్స్ట్ వీక్ ప్లీజ్ మీ బైబిల్ బుక్స్, పెన్స్ తెచ్చుకోండి, ఎందుకంటే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు దేవుడు మాట్లాడితే మీరు రాసుకోవచ్చు. సో అది ఎప్పటికైనా మీకు గుర్తుంటది. సో ప్లీజ్. ఎనీథింగ్ ఎల్స్ అన్నా? That's it, Jarsha. This ఈ రోజు నేను షేర్ చేసిన PDF కూడా నీకు పంపిస్తా, ఎవరికైనా అవసరం ఉంటే యూ కెన్ సెండ్ దట్. ఓకే అన్న, ఓకే, సో దట్స్ నైస్. సో ఈ కూడికని మనము ఈరోజు ఇట్స్ గోయింగ్ టు బి 6:50 టైంలోనే ముగించుకుంటున్నాము. వెరీ నైస్. సో మనము ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాము. ఓకే, ఇప్పుడు 7 o'clock అంటే 7 అంటే ఒకవేళ 7 ఎర్లీగా ఉంది కాబట్టి మరి ఒకవేళ మీకు కొంత టైం ఇస్తే 7:30కి అగైన్ మనము ప్రేయర్ ఉంటుంది. ఎవరన్నా దోస్ హూ వాంట్ టు జాయిన్, మీరు జాయిన్ కావచ్చు. నేను ఇప్పుడు మీకు లింక్ పంపిస్తాను, దయచేసి మీరు కంటిన్యూగా జాయిన్ కూడా కావచ్చు. ఓకే, సో దయచేసి ప్రేయర్ లేకుంటే ప్రేయర్ పాయింట్స్ ఏమైనా ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్ కూడా మాకు పంపండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు 7:30కి, ఎందుకంటే ఎగ్జాక్ట్ 7 o'clock ప్రేయర్ టైం, కానీ మరి ఈ రకంగా యూత్ మీటింగ్ లేట్ అవుతుంది కాబట్టి మరి కొద్దిగా రిలాక్స్ కూడా కావాలి మధ్యలో. సో మీరందరూ కూడా జాయిన్ అయ్యేటోళ్ళు ఉంటే దయచేసి యూ కెన్ ఆల్సో జాయిన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ప్రేయర్ పాయింట్స్ ఉంటే కూడా ప్రేయర్ పాయింట్స్ పంపండి. ఒకవేళ మీకు వేరే అదర్ ఏదైనా షెడ్యూల్ వర్క్ ఉంటే మీ ప్రేయర్ పాయింట్స్ పంపండి. ప్రేయర్ చేసుకుందాం, కళ్ళు మూసుకునండి. ఈరోజు మరి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రభువా నీకు వందనాలు, మరొకసారి నాయన నీ సన్నిధిలో ఈ యూత్ ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. చక్కగా ప్రభా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి
మీరు అనుగ్రహిస్తున్న జ్ఞానమును బట్టి, మీరు అనుగ్రహిస్తున్న ప్రభా మీ సన్నిధిని బట్టి బిడ్డలు ప్రభా తమ జీవితాలలో పొందుకుంటున్న మరి ప్రభా దీవెనలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీవెంత మంచి దేవుడవు ప్రభా. నీవు దేవుడవి మట్టుకే కాదు, ప్రాణ స్నేహితుడవు కూడా తండ్రి. మరి ప్రభా అదే రీతిగా తండ్రి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నీలాంటి స్నేహితుడు ఎవరూ లేరు ప్రభా. మరి కాబట్టి నాయన నీ యొక్క స్నేహం అనేది చిరకాలం ఉండే స్నేహం, అది శాశ్వతమైన స్నేహం. అది ఈరోజు విన్న మాటలను బట్టి నీకు వందనాలు. మరి అంత మంచి స్నేహితుడిని కలిగిన వారు ఎంతో గొప్ప దీవెన గలవారు, ఆశీర్వదించబడేవారు. కాబట్టి ఇంకా నిన్ను అలాంటి స్నేహితుడిగా ఎవరైనా చేసుకోకపోతే ఈరోజు మీరు వారితో మాట్లాడినందుకు నీకు వందనాలు. అదే రీతిగా ఆది నుంచి అంతవరకు ప్రభా అన్ని విషయంలో క్రమంగా మీరు నడిపించినందుకు నీకు వందనాలు. ఈరోజు తండ్రి ఇందులో పార్టిసిపేట్ అయిన ప్రతి యవన బిడ్డ కొరకు ప్రార్థిస్తుంటున్నా, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తుంటున్నా, వారి యొక్క ఎడ్యుకేషన్ కొరకును, జాబ్స్ కొరకును, వారి యొక్క మ్యారేజెస్ కొరకును తండ్రి, వారి యొక్క కెరియర్ కొరకు, అన్నిటి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. కనికరించండి నాయన. నీవే ఆ బిడ్డలను ప్రభా మరి తండ్రి దీన స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళే దేవుడు. కాబట్టి నీ యందు ప్రభా నమ్మకం కలిగి, నీ అందరి విశ్వాసం ద్వారా నీ మీద ఆధారపడుతూ గొప్ప కార్యాలు చూడడానికి నీ కృప దయచేయండి. ఇంకా అనేకులు ప్రభా ఈరోజు రాలేకపోయిన వారి కొరకును ప్రార్థిస్తుంటున్నాను. మరి ఎందు నిమిత్తము రాలేకపోతున్నారు, కొంతమంది జాబ్స్కి వెళుతున్నారని చెప్పారు ప్రభా. వారి కొరకు కూడా నాయన మేము ప్రణాళిక కలిగి ఉండడానికి, ఒకవేళ నీ చిత్తమైతే మరి అందరికి అనుకూలం ఉన్న సమయం కూడా ప్రభా మేము నా తండ్రి ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా నీ కృప దయచేయండి. మరి ఎవరిని మిస్ కాకుండా మరి తండ్రి వీరు ఏదైతే విన్నారో ఈరోజు రాని స్నేహితులకు కూడా వారు ఇది షేర్ చేసుకోవడానికి కూడా అట్టి జ్ఞానం దయచేయండి. మీ కృప అనుగ్రహించండి. నడిపిస్తున్న బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు. మరొకసారి స్పీకర్ కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. మరి వారిని కూడా దీవించి ఆశీర్వించండి. వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ బిడ్డల సంఘంలో ప్రభా మరి ప్రేయర్స్ ద్వారా కానీ, వర్షిప్ ద్వారా కానీ ఏ ఏ టాలెంట్స్ వరకు ఇచ్చావో వాటి ద్వారా ప్రభా మరి తండ్రి బిడ్డలు వాడబడి స్తంభముల వల్ల నిలబడడానికి నీ కృప దయచేయమని, సంఘ క్షేమాభివృద్ధిలో ప్రభా పార్టిసిపేట్ అయ్యి తండ్రి వారి కుటుంబాలను కూడా నాయన మరి నీ సన్నిధికి నడిపించే బిడ్డలుగా, అనేక వారి ఫ్రెండ్స్ను కూడా నీ సన్నిధికి నడిపించే బిడ్డలుగా చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని కలిగిన సహవాసం యవన బిడ్డలకును, వాక్య పరిచయం చేసి దాసునికి నడిపిస్తున్న నాయకులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్.